ఏపీలో ఓట్ల తొలగింపు ప్రక్రియ అనేది విష సంస్కృతి అని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విశాఖలో సిటిజన్స్ ఫర్ ఫోరం డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కళారూపాలతో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. టెక్నాలజీ సహాయంతో ఓట్ల అవకతవకల ప్రక్రియ చాలా ప్రమాదకరం అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి, ఉరవకొండ ప్రాంతాల్లో అక్రమాలను చూస్తే అర్థమవుతుందన్నారు. తిరుపతిలో దొంగ లాగిన్లతో 35,000 ఎపిక్ కార్డులు తయారు చేశారన్నారు. ఇది దేశమంతా వ్యాపిస్తే ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరో 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 కాస్త ఇంటావా మేము చెప్పే మ్యాటరు, చిన్న మ్యాటరు అనుకోకయ్యా ఓటరు, మనసు పెట్టి ఆలోచించు మ్యాటరు, చిన్న మ్యాటరు అనుకోకయ్యా ఓటరు, మనసు పెట్టి ఆలోచించు మ్యాటరు, ఓటేని ఆయుధము ఓటరు, ఈ సమాజాన్ని మార్చే డిక్టేటరు అంటూ. నిన్నగాక మనం చూసాము, తిరుపతిలో 35,000 ఓట్లని ఎపిక్ కార్డ్స్ని క్లోన్ చేసి తయారు చేసిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇది చాలా నేరపూరితమైంది. ఇంతకుముందు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు చూడలేదు. దొంగ ఈఆర్ఓతో చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనే ఒక దొంగ ఈఆర్ఓని ప్రవేశపెట్టి ఎలక్షన్ డేటాలోకి చొరబడి 35,000 ఓట్లని వీటిని తారుమారు చేసి వీటి ద్వారా జరిగిన ఎన్నికను ప్రభావితం చేయటం అనేది ఇది మామూలు సామాన్యమైన చర్య కాదు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. తిరుపతిలో జరిగిన విషయం ఏంటంటే, వాలంటీర్ల సహకారంతో చనిపోయిన ఓటర్ల తాలూకు వివరాలు సేకరించి, ఎవరైతే సామాన్యంగా ఊళ్ళల్లో ఉండరో వారి తాలూకు వివరాలన్నీ సేకరించి వాళ్ళ ఓట్ల ఇన్ఫర్మేషన్ సేకరించి దొంగ ఫోటోలు వారి సపోర్టర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారి దొంగ ఓట్లతో మార్ఫింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసి